హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం శ్రీకూర్మ ఆలయాన్ని దర్శించుకొని అక్కడ ఆలయ విశేషాలు తెలుసుకుందాం. ప్రపంచంలో కూర్మావతారంలో ఉన్న ఏకైక ఆలయం ఇది. శ్రీకూర్మం ఆలయం శ్రీకాకుళం జిల్లాలోని గార మండలంలో ఉంది. ఇది శ్రీకాకుళం పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయంలో స్వామి పడమటి ముఖంగా ఉంటారు మరియు ఇక్కడ 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. ఇక్కడ 11వ శతాబ్దానికి చెందిన శాసనాలు కూడా లభించాయి. ఆలయ శిల్పకళ కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ ఆలయం మొఘలి చక్రవర్తి ఔరంగజేబు దండయాత్రను కూడా ఎదుర్కొంది. ఇక్కడ బలరాముడు శాపానికి గురయ్యాడని స్థల పురాణం చెబుతోంది. కాశీతో సమానంగా ఇక్కడ కూడా పితృకర్మలు చేయడం ఎంతో పుణ్యమని భావిస్తారు. శ్రీమన్నారాయణుడి అవతార రూపమైన ఈ ఆలయాన్ని 2వ శతాబ్దానికి ముందు నిర్మించారని ప్రాశస్త్యం. ఇక్కడ ఉన్న ఈ టికెట్ కౌంటర్ నందు శీఘ్ర దర్శనానికి టికెట్స్ తీసుకోవచ్చు. ఫ్రీ దర్శనానికి ఇటు ముందు నుంచి వెళ్ళాలి. ఇక్కడ లోకల్గా తయారు చేసిన పూజా సామాగ్రిని అమ్ముతారు. ఈ శ్రీకూర్మ ఆలయంలో రకరకాల తాబేళ్లను మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఈ తాబేలు పార్కులో తాబేళ్లను పెంచుతారు. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం పూర్వం దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదించడానికి యత్నించి మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకున్నారు. కింద ఆధారం లేకపోవడంతో ఆ పర్వతం నిలవలేదు. దాంతో దేవతలు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా విష్ణువు తాబేలు అవతారం ఎత్తి మందర పర్వతానికి ఆధారంగా నిలిచారని కూర్మ పురాణం చెబుతోంది. ఆ రూపాన్ని బ్రహ్మదేవుడే స్వయంగా శ్రీకూర్మంలో ప్రతిష్ఠించాడని చెబుతారు. ఈ క్షేత్ర ప్రస్తావన పద్మపురాణంలోనూ బ్రహ్మాండ పురాణంలోనూ కనిపిస్తుంది. ఈ ఆలయంలో ఇచ్ఛాస్తంభం కూడా కలదు. ఈ స్తంభాన్ని కౌగిలించుకొని మన కోరికలు చెప్పుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఆలయం చుట్టూ ఉన్న ఈ ప్రదక్షిణ మండపంలో శ్రీకూర్మ వైభవము, శ్రీకృష్ణ లీలలు, దశావతారములను వర్ణిస్తూ వేసిన ఆయిల్ పెయింట్లను చూడవచ్చు. మనం చూస్తున్న ఈ వైష్ణవి దుర్గాదేవి ఆలయము ఇక్కడ మరియు జమ్మూ కాశ్మీర్లో మాత్రమే ఉన్నది. ఈ ప్రదక్షిణ మండపంలోని ఈశాన్య భాగంలో ఇక్కడ నుండి వారణాసికి స్వరంగ మార్గము కలదు. క్రూర జంతువుల కారణంగా ఇప్పుడు ఆ మార్గమును మూసివేయడమైనది. ఇప్పుడు మనం స్వామివారిని దర్శించుకోవడానికి లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నది గంధంతో పూసిన ఆంజనేయ స్వామి విగ్రహం. ఈ అద్దాల మండపంలో స్వామివారి అమ్మవారి విగ్రహాలను చూడవచ్చు. ఇక్కడి నుండి గర్భాలయంలోకి ప్రవేశించి కూర్మావతారంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవచ్చు. దర్శనం చేసుకొని బయటకు రాగానే ఉత్సవాల్లో ఉపయోగించే ఈ కంచు విగ్రహాలను చూడవచ్చు. శ్రీమన్నారాయణుడి అవతార రూపమైన ఈ ఆలయాన్ని 2వ శతాబ్దానికి ముందు నిర్మించారని ప్రాశస్త్యం. 7వ శతాబ్దం నుంచి ఆలయం ప్రాధాన్యం తెలుస్తూ వచ్చింది. దీంతో వివిధ రాజవంశాల వారు ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. కళింగ, ఆంధ్ర, చోళుల రాజవంశ పాలనలో దీన్ని అభివృద్ధి చేశారు. 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు, 11వ శతాబ్దంలో రామానుజాచార్యులు, 13వ శతాబ్దంలో మధ్వాచార్యుల శిష్యులైన శ్రీ నరహరి తీర్థులు సందర్శించినట్లు చరిత్రకారులు చెబుతారు. శ్రీరాముడి తనయులు లవకుశులు కూడా ఈ ఆలయాన్ని సందర్శించారని చెబుతూ ఉంటారు. ఇక్కడ బలరాముడు శాపానికి గురయ్యాడని స్థల పురాణం చెబుతోంది. ఇప్పుడు మనం చూస్తుంది ఈ ఆలయంలో 2వ ధ్వజస్తంభం. ఈ ఆలయంలో ఉన్న పుష్కరిణి శ్వేత పుష్కరిణి అంటారు. ఈ పుష్కరిణి శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్ర ప్రయోగముచే ఏర్పడింది. ఈ పుష్కరిణి నుండి శ్రీ మహాలక్ష్మి గరుడ వాహనంపై ఉద్భవించి ఇచ్చట శ్రీకూర్మ నాయకిగా కొలువై ఉన్నది. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ చవితి రోజున గంగామాత ఇచ్చటికి వచ్చి స్నానం ఆచరించి భక్తులు తన యందు విడిచిన పాపములను ప్రక్షాళన చేసుకునని అంటారు. అంతటి పవిత్రమైన ఈ పుష్కరిణిలో పితృదేవతల అస్థికలు కలిపితే కొంతకాలానికి సాలగ్రామ శిలలుగా మారతాయి. ఈ ఆలయంలో నిత్య అన్నదాన సత్రము కూడా కలదు. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 500వ సంవత్సరంలో శ్రీ చైతన్య మహాప్రభు సందర్శించారు. మనం చూస్తున్నదే ఆయన పాదముద్రలు. ఇక్కడ భక్తులు వరుణదేవుని కరుణ కోసం తప్పెటగుళ్ళు అనే నాట్యం చేస్తారు.
చూశారు కదా ఫ్రెండ్స్, ఇంతటి ప్రత్యేకతలున్న ఈ ఆలయాన్ని మీరు కూడా దర్శించండి.